అందరికీ నమస్తే. ఈరోజు నేను సాల్మన్ ఫిష్‌తో బటర్ గార్లిక్ ఫిష్ ఫ్రై ఎలా చేయాలో మీకు నేను చూపిస్తాను. నేనిక్కడ 2 సాల్మన్ ఫిష్ పీసెస్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. వాటిని మ్యారినేట్ చేసుకోవాలండి. వాటికి స్పైసెస్ పెప్పర్ పౌడరు, జీరా పౌడర్, గరం మసాలా, సాల్ట్, చిల్లీ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ తీసుకోవాలండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసి ఈ సాల్మన్ ఫిష్ పీసెస్కి మంచిగా అంతా కలిసే విధంగా కలుపుకోవాలండి. ఫిషెస్కి పట్టించాలి ఆ మసాలా అంతా. ఇప్పుడు నేను కాశ్మీరీ రెడ్ చిల్లీస్ ఉంటాయి కదా, వాటిని నేను సోక్ చేసుకున్నాను, నానబెట్టుకున్నానండి. ఒక 5-6 తీసుకొని పేస్ట్ చేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను, గ్రైండ్ చేసుకున్నాను. ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్నాను. ఇప్పుడు మనం పక్కకు నానబెట్టి పెట్టుకున్న ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా, ఇవి 1 గంట నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని ఇప్పుడు వీటిని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఆ నూనెలో. చూడండి, ఇట్లా ఈవెన్గా పరుచుకొని ఒక 5 నిమిషాలు వండుకున్న తర్వాత దాన్ని రొటేట్ చేసుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చూడండి ఎంత బాగా వేగినాయో. 5 మినిట్స్ కదలకుండా పెట్టాలండి. ఫిష్ ఊకే టచ్ చేస్తుంటే విరిగిపోతాయి కాబట్టి కదలకుండా పెట్టుకొని ఇట్లా కాల్చుకోవాలి. వేరే ప్యాన్ తీసుకొని బటర్ తీసుకున్నాను నేను కొంచెం. ఈ బటర్లో మనం చిన్న పీసులుగా కట్ చేసుకున్నాం కదా గార్లిక్, వెల్లుల్లి, వాటిని వేసి మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న కాశ్మీరీ రెడ్ చిల్లీ పేస్ట్ అది బాగా వేగిన తర్వాత కొత్తిమీర వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఇందులో కలుపుకోవాలి. పక్కకి ఇట్లా జాగ్రత్తగా పెట్టుకోవాలండి. ఫిష్ ఇరిగిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఒక పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ గార్లిక్ సాస్ అంతా ఉంది కదా, దాని మీద వేసుకుంటూ కాల్చుకోవాలి. ఫిష్ పీసెస్ మీద వేసుకుంటూ కాల్చుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకుంటూ ఉండాలండి. చూడండి, మొత్తం అవి ఆల్రెడీ ఉడికి ఉంటాయి కాబట్టి ఫ్రై అయి ఉన్నాయి కదా, కొంచెం సేపు సరిపోతుంది. ఎంతో టేస్టీగా మన వెల్లుల్లి స్మెల్తో, గార్లిక్ స్మెల్తో, బటర్ టేస్ట్తో చాలా కొంచెం క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఆలస్యం చేయకుండా మీరు కూడా ట్రై చేసి ఎట్లా ఉందో నాకు కామెంట్ చేయండి. అయిపోయిందండి, వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూడండి, డెలీషియస్ బటర్ గార్లిక్ ఫిష్. వెంటనే ట్రై చేయండి, కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.